నన్నే సమాధి చేయాలని కంకణం కట్టుకున్నావు కదూ. ఇప్పుడు ఎవడు సమాధి కాబోతున్నాడో రేపు కోర్టులో తెలుస్తుంది. తెలుసుకోవడానికి రేపటి వరకు నువ్వు ఉంటే కదరా. మర్డర్ అటెంప్ట్ కేసులో సాక్ష్యాన్ని అంతం చేసిన వాడిని మర్డర్ కేసులో సాక్ష్యాన్ని వదిలేస్తాననుకున్నావా? నిన్నిప్పుడే చంపేస్తాను. కోర్టు దాకా నిన్ను రానివ్వనురా. మర్డర్ అంటున్నావు, సాక్ష్యం అంటున్నావు, ఎవరినో చంపేస్తానంటున్నావు, చివరికి నా గొంతు పట్టుకున్నావు. ఏం జరుగుతుందనే? ఆ రోజు మీ నాన్నగారు నా కాళ్ళు పట్టుకున్నారు, గుర్తుందా? ఆ పాపానికి నాకు ప్రాయశ్చిత్తం జరగాలంటే నేను మళ్ళీ ఆయన కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పుకోవాలి. ఒకవేళ నీకు ఆయన ఎక్కడున్నారో తెలిస్తే నాతో చెప్పమ్మా. అవును, భార్గవిని ఈ మధ్య కలిసావా? లేదు బావగారు. వెళ్ళి భార్గవిని కలిసి కొద్దిసేపు సరదాగా ఉండిరమ్మా. అలాగే వచ్చేటప్పుడు ఆ పాపను కూడా తీసుకునిరా. ఏంటి భార్గవి, ఏంటంత దీర్ఘంగా ఆలోచిస్తున్నా? ఏం లేదు. ఎలా ఉంది ఆరోగ్యం? డాక్టర్ దగ్గరికి వెళ్తున్నావా? డాక్టర్ అంకులే వచ్చి చూస్తున్నారు. ఇంతకీ నువ్వెలా ఉన్నావు? నాకే ఇప్పుడు చూసుకోవడానికి నువ్వు ఉన్నావు కదా. కాకపోతే ఒకే బాధ భార్గవి, నా కోసం నువ్వు చాలా చేసావు, ఎంతో ఆలోచిస్తున్నావు. కానీ నేను మాత్రం నీకేమీ చేయలేకపోతున్నాను. నువ్వు గర్భవతి కదా, కనీసం ఒక్కరోజు కూడా నీకింత సేవ చేయలేకపోతున్నాను. నిన్ను నా దగ్గరే ఉంచుకొని నీ బాగోగులు చూసుకోవాలనుంది భార్గవి. కొన్ని తీరని కోరికలు కోరుకోకపోవడమే మంచిది ప్రియా. ఆ భగవంతుడు మనిద్దరికీ ఒకే చోట ఉండడానికి అవకాశం ఇవ్వలేదు. నువ్వెందుకిలా మాట్లాడుతున్నావో నాకు అర్థమైంది భార్గవి. నీ గురించి ఆలోచించే అవకాశం నాకెలాగో ఇవ్వలేదో, కనీసం నీ బిడ్డ గురించి ఆలోచించే అవకాశమైనా ఇస్తావా? రేపొద్దున బిడ్డ పుట్టాక ఈ బిడ్డకి తండ్రి ఎవరని అడిగితే ఎవరి పేరు చెప్తావు? చెప్పు భార్గవి, ఎవరి పేరు చెప్తావు? తండ్రి ఎవరో తెలియకుండానే బిడ్డను పెంచుతావా? చెప్పు భార్గవి. అసలు తల్లిని నేను కానని చెప్తాను. నేను తల్లిని చెప్తేనే కదా బిడ్డకి తండ్రి ఎవరో, నాకు భర్త ఎవరో చెప్పుకోవాల్సి వస్తుంది. అసలు నేను తల్లినే కానని చెప్తే ఏ సమస్య ఉండదు కదా. అంటే ఏంటి నీ ఉద్దేశం? మంచి ఉద్దేశమే ప్రియా. నాకు పుట్టిన బిడ్డని నీకు పుట్టిందని అందరికీ చెప్తాను. అలా చెప్తే ఈ సమాజం నమ్మదా? నమ్మే వాళ్ళు నమ్ముతారు, లేని వాళ్ళు నోరు మూసుకొని కూర్చుంటారు. నేను మాత్రం నా బిడ్డ నీకు పుట్టిందనే చెప్తాను, నీ దగ్గరే పెరగనిస్తాను. ఏ నా బిడ్డని నీ బిడ్డలాగా పెంచలేవా? నా మీద ఎంత ప్రేమను చూపిస్తున్నావు భార్గవి. నీకు పొరపాటున అక్కనే పుట్టేశాను, కానీ నీ కడుపున బిడ్డనే పుట్టాల్సింది. ఎందుకు? నా కడుపున పుట్టి అమ్మా మా నాన్నెవరు అని నన్ను అడగడానికా? ఇదంతా నేను నీ మీద ప్రేమతో చేస్తాననడం లేదు, నా బిడ్డ మీద ప్రేమతో చేస్తానంటున్నాను. నా దగ్గర పెరిగితే బిడ్డకి తల్లి మాత్రమే ఉంటుంది. అదే నీకు దగ్గరగా ఉంటే తల్లి తండ్రి ఇద్దరూ ఉంటారు కదా. అవసరమైతే నీ బిడ్డను వదులుకోవడానికి కూడా సిద్ధపడుతున్నావు, కానీ నీ పంతాన్ని మాత్రం వదులుకోవటం లేదు. నేనెంత బాగా పెంచినా పెంపుడు తల్లినే అవుతాను, కానీ కన్న తల్లంత ప్రేమని పంచలేను కదా భార్గవి. నీ బిడ్డను మా ఇంటికి పంపాలనుకోవటం కరెక్టే, కానీ ఆ బిడ్డకి తల్లిగా నువ్వు కూడా వస్తే బాగుంటుందేమో. నీ బిడ్డను మా ఇంటికి పంపాలనుకోవటం కరెక్టే,
కానీ ఆ బిడ్డకి తల్లిగా నువ్వు కూడా వస్తే బాగుంటుందేమో. పాపం బాధలో ఉంది కదా అని నేను తనకి దగ్గరైతే నన్ను ఆయనకి దగ్గర చేసి తను దూరం అవ్వడానికి ప్రయత్నిస్తుందన్నమాట. పైగా ఇప్పుడు తను తల్లయ్యే అవకాశం కూడా లేదు కాబట్టి ఇంకా ఆలోచన ఎక్కువైనట్టుంది. లాభం లేదు, నేను ప్రేమగా ఉండే కొద్దీ తను ఈ ప్రస్తావన తెస్తూనే ఉంటుంది. భార్గవి, ఏంటి ఆలోచిస్తున్నా? నేనేమైనా తప్పుగా మాట్లాడానా? తప్పుగా మాట్లాడలేదు, చాలా నీచమైన మాట మాట్లాడావు. ఎవరైనా గర్భవతి దగ్గరికి వచ్చేటప్పుడు మంచి కబుర్లు చెప్తారు, నువ్వేంటి చావు కబుర్లు చెప్తున్నా? మీ ఆయనకి నేను భారీగా ఉండడం అంటే నాకు చావుతో సమానం. ఇంకెప్పుడు ఇలాంటి చావు కబుర్లు మోసుకొని నా దగ్గరికి రావద్దు. వెళ్ళిపో ప్రియా. భార్గవి, నీ చెప్పేది అర్థం చేసుకో. వద్దు ప్రియా, ఇప్పుడు నీతో వాదించేంత ఓపిక నాకు లేదు. భవిష్యత్తులో నాతో ఏమాత్రం అనుబంధమైనా కంటిన్యూ చెయ్యాలని నీకుంటే వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. రామ్దేవ్ మర్డర్ కేసులో దోషులెవరో తెలిసిందా మేడం? ఇది టీవీలో కనిపిస్తుందేంటి? తొందరలోనే వాళ్ళని పట్టుకుంటాం. మీకెవరి మీదైనా అనుమానం ఉందా? ఉంది. ఒక టెండర్ కోసం ఈ హత్య జరిగింది కాబట్టి రామ్దేవ్తో పాటు టెండర్ కోసం పోటీ పడేవాళ్ళెవరైనా ఈ హత్య చేసుండొచ్చు. మధు కన్స్ట్రక్షన్, పూజా కన్స్ట్రక్షన్, హరి కన్స్ట్రక్షన్, ఇలా ఎవరైనా ఈ హత్యకు కారణమై ఉండొచ్చు. మా దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. తొందరలోనే దోషిని అరెస్ట్ చేస్తాం. అన్ని సాక్ష్యాలు ఉన్నాయంటుంది. ఒక రాజేంద్రేనా మున్ని గురించి కూడా చెప్తుందా? ఏదేమైనా ఆ సాక్ష్యాలను ఇన్స్పెక్టర్ కోర్టులో నిలబెట్టక ముందే మనం భూస్థాపితం చేసేయాలి. భార్గవ్ దగ్గరికి వెళ్ళావమ్మా? భార్గవ్ బాగుందా? బాగుంది బావగారు. నీ కాలక్షేపంగా ఉంటుంది కదా అని ఆ పాపం తీసుకురమ్మన్నాను. మరి తీసుకురాలేదే? తీసుకొద్దామని అనుకున్నాను, కానీ పాప ఇంట్లో లేదు. లేదా? ఎక్కడ దాచేశారు? దాయటమేంటి బావగారు? పాపం దాయాల్సిన అవసరం ఏముంది? దాచేశారా కాదమ్మా, ఎక్కడన్నా దాక్కుందేమో అంటున్నాను. మామూలుగా చిన్నపిల్లలు ఇంట్లో దొంగ పోలీసు ఆడుతుంటారు కదమ్మా, అలాగే నువ్వు వెళ్ళేసరికి మున్ని ఎక్కడన్నా దాక్కొని నీకు కనిపించలేదేమో. లేదు బావగారు, పాపకేదో బాగాలేదని హాయా హాస్పిటల్ తీసుకెళ్ళిందట. అలాగా? అయితే మున్ని ఇంట్లో లేదన్నమాట. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? సర్లేమ్మా, ఈసారి మున్ని ఉన్నప్పుడు వెళ్ళి తీసుకొద్దు కానీ. నువ్వు వెళ్ళు. ఏంటి సుందరం అలా చూస్తున్నావు? ఏం లేదు సార్, మీకింత హఠాత్తుగా మున్ని మీద ప్రేమ ఎలా పుట్టుకొచ్చిందా అని ఏమీ అర్థం కాక ఆలోచిస్తున్నాను సార్. పిల్లలు లేనుండ్రా. పిల్లలంటే ఆ మాత్రం ప్రేమ ఉండదా చెప్పు? పెళ్ళాం లేదు కదా, మరి పిల్లల మీద ప్రేమ ఎందుకు పుట్టిందా అని మాత్రం అడగద్దు. ఒక్కోసారి అలా పుట్టుకొస్తుంది. ఆ పాప ఇంట్లో సరదాగా ఆడుతూ పాడుతూ తిరుగుతుంటే చూడాలనుంది సుందరం. ఏంటి ఇంకా అర్థం కాలేదా? నీ మట్టి బురికి లాంటివి అర్థం కాదులే కానీ లోపలికి వెళ్ళి ఆ టేబుల్ మీద ఫైలుని తీసుకురా.
వెళ్ళు. అలాగే సార్. నేను చెప్పింది తప్పకుండా జరుగుతుంది. తప్పు చేసిన వాడు ఎంతటి వాడైనా సరే చట్టం నుంచి తప్పించుకోలేడు. బాలవాక్కు బ్రహ్మవాక్కు అంటారు కాబట్టి నేనన్నది తప్పకుండా జరుగుతుంది. అదేంటి మేడం, బాలవాక్కు బ్రహ్మవాక్కు అంటున్నారేంటి? ఇప్పుడు ఈ కేసుకి మీరన్న మాటలకి సంబంధం ఏంటి మేడం? అదా, అది నాకు ఊతపదంలేండి. నా పేరు బాల, మాధవి బాల. నేనేమంటే అదే జరుగుతుందన్న కాన్ఫిడెన్స్, అందుకే అలా అన్నాను. ప్లీజ్ తప్పకుండా అమ్మా, రండి మేడం. ఏవండి ఏవండి, ఈయన పైనేం చేస్తున్నారో ఏమిటో. ఏవండి, ఏంటి రాజేశ్వరి? ఇప్పటి వరకు టీవీలో మన మాధవి ఇంటర్వ్యూ వచ్చిందండి. దాని మాటలు వింటుంటే నవ్వొస్తోంది. మాధవ్ ఇంటర్వ్యూనా? దేని గురించి? అదేనండి, ఎవరినో హత్య చేశారు కదా, ఆ కేసు గురించి మాట్లాడింది. వాళ్ళని ఎలా పట్టుకుంటారో అడిగితే బాలవాక్కు బ్రహ్మవాక్కు అంటోంది. ఇంకా ఏమందో తెలుసా? తన పేరేమో మాధవి బాలట. తనేమంటే అది జరుగుతుందట. చాలా పెద్ద మాటకారైపోయిందండి. ఆ హత్య ఎవడు చేశాడో కాని వాణ్ణి మాత్రం విడిచిపెట్టదు. అబ్బా, ఆ గొడవలన్నీ మనకెందుకు? వెళ్ళి నీ పని చూసుకో. చెప్పండి అంకుల్. ఏంటమ్మా, టీవీలో ఏదో ఇంటర్వ్యూ ఇచ్చావట? అవునంకుల్, మీరు చూసారా? లేదమ్మా, మీ ఆంటీ చూసి చెప్పింది. నువ్వేదో బాలవాక్కు బ్రహ్మవాక్కు అని పాప గురించి క్లూ ఇస్తున్నావేంటమ్మా? మున్ని చూసిందన్న విషయం బయటపడితే ఎంత ప్రమాదం జరుగుతుందో తెలుసు కదా. నేను పాప పేరు బయట పెట్టలేదంకల్. ఆ హరిని మిస్లీడ్ చేయడానికి చిన్న పోలీస్ టెక్నిక్ వాడానంతే. ఈ ఇంటర్వ్యూ గనక హరి చూసినట్లయితే హరి ఇంకో తప్పు చేయడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలన్నదే నా ఆలోచన. నేరస్తుల్ని వీలైనన్ని ఎక్కువ తప్పులు చెయ్యనివ్వాలంకల్. అప్పుడే ఈజీగా పట్టుకోగలం. సరేనమ్మా, నువ్వేమైనా చెయ్యి. ఆ పసిపిల్ల ప్రమాదంలో పడకుండా చూడు. నాతో చెప్పారు కదంకల్, పాపకి ఎలాంటి ప్రమాదమూ రాదు. మీరేం భయపడొద్దంకల్. ఉంటానంకల్. సరే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి. భార్గవి, ఇవ్వో టాబ్లెట్స్. ఇంతసేపు టీవీలో ఇన్స్పెక్టర్ మాధవి ఇంటర్వ్యూ వచ్చిందక్క. ఇంటర్వ్యూనా? దేని గురించి? మన రామ్దేవ్ కేసు గురించి. మాధవి మాటల్ని బట్టి చూస్తుంటే రామ్దేవ్ గారిని చంపింది ఎవరో తెలిసిపోయినట్టుంది. తొందరలోనే దోషిని పట్టుకుంటుంది చూడు. బలమైన సాక్ష్యాలేవో దొరికాయంట. మాధవి మాటలన్నీ అర్థమయ్యాయి, కానీ ఒక్క మాట మాత్రం కొంచెం కన్ఫ్యూజన్గా ఉందక్క. ఏదో బాలవాక్కు బ్రహ్మవాక్కు అని. అదేంటని విలేకరులు అడిగితే తన పేరు బాలని, తను చెప్పింది చెప్పినట్టు జరుగుతుందని మాట మార్చింది. ఇందులో ఏదో అంతరార్థం ఉందనిపిస్తోందక్క. తన పేరు బాల కాదు, మరి బాలవాక్కు బ్రహ్మవాక్కు అని ఎందుకంది? అయితే ఆ ఆంటీ నా పేరు చెప్పేస్తుందా మమ్మీ? మున్ని, నీ పేరు ఎందుకు చెప్తుంది? నువ్వు లోపలికి వెళ్ళి చదువుకోపో. అలాగే పెద్దమ్మా. ఆగక్క, మున్ని ఎందుకు తన పేరు చెప్తుందా అని అడుగుతుంది. అసలు మున్ని పేరు ఎందుకు చెప్పాలి?
మనసే